కొంతమంది సూడో హేతువాదులు లేకపోతే యూట్యూబ్ కామెంట్ వీరులు ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇంత హేతువాదుల బ్యాచ్లు ఎక్కువ, ఇదంతా ఒక తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంది. వీళ్ళు ఏంటంటే అకారణంగా పడి ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి కానీ కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే ఆయన కొంతమంది అన్న ఒకళ్ళిద్దరన్నా నిజంగా నమ్ముతారు. అంటే ఇలా మురిగే వాటికి మనం పెద్ద చెప్పాల్సిన అవసరం లేకపోయినా ప్రజల కోసం కొన్ని క్లారిఫికేషన్స్ మనం ఎప్పుడు చెప్తా ఉన్నాం, అందులో భాగంగా చెప్తున్నాను. వీళ్ళు ఏంటంటే అనేది వీరమాచరణ అనేవాడు కాపీ కొట్టి కీటో డైట్ ఉంది, ఆల్రెడీ పెద్ద పెద్ద మహానుభావులు అంతా చెప్పారు. ఎరికి బర్గులు లేకపోతే ఇంకా ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు లేండి, 100 మంది పేర్లు ఎన్ని చదువుతాను లిస్టు, దేశన పంగులు, వీళ్ళందరినీ కాపీ కొట్టి చెబుతున్నాడు. అరే పిచ్చబాజాన్లు, ప్రపంచంలో కాపీ ఉండదురా సైన్స్లో. సపోజ్ ఇప్పుడు అబ్దుల్ కలాం గారు రాకెట్లు ఎగరేసాడు అనుకోండి, ఆయనకు ముందు ఎవరిదో ఉన్నదో విజ్ఞానం తీసుకునే కానీ దాన్ని అప్డేట్ చేసింది. లేకపోతే ఇప్పుడు విమానం రైట్ సోదరులు కనిపెట్టారు, రైట్ సోదరులు విమానం కనిపెట్టారు, ఎలా ఎగరాలో మొత్తం అంతా కనుక్కున్నారు అనుకోండి. ఇప్పుడు బోయింగ్ తయారు చేసేవాడు మళ్ళీ రైట్ సోదరుల కంటే ముందు నుంచి బిగిన్ చేస్తాడరా? ఎక్కడన్నా బుర్ర తక్కువ వాళ్ళరా? ఎక్కడైతే విజ్ఞానం ఎలా ఉంటుందంటే సైన్స్ మానవ జాతికి మిగిలిన జాతులకి తేడా అదే. ఇప్పుడు మానవ జాతో లేకపోతే జంతువులు ఉన్నాయనుకోండి, ఈ రెండింటి తేడా ఏంటంటే జంతువులు ఉంది, ఒక పులో లేకపోతే కోతో కుక్కో పుట్టినప్పటి నుంచి దాని అనుభవంతోనే నేర్చుకుంటుంది. దానికి ఎవరో తల్లిదండ్రుల అనుభవం దానికి పనికిరాదు. కానీ మనిషి అలా కాదు. ఇంతకు ముందున్న తల్లిదండ్రులు, ముందు మన సమాజం, ఆళ్ళ తాతలు వేల సంవత్సరాల నుంచి ఉన్నాళ్ళ అనుభవం అందించి ఆ స్టెప్ నుంచి బిగిన్ అవుతాడు నెక్స్ట్ పుట్టే పిల్లడు. అర్థమైందా? మన తండ్రి తాత నుంచి సైకిల్ నేర్చుకుంటే, మనం తండ్రి నుంచి బైక్ నేర్చుకుంటే, మన కొడుకు మన నుంచి కారు నేర్చుకుంటాడు, రేపు మనవాడు విమానం నేర్చుకోవచ్చు టెక్నాలజీ వస్తే. అంటే ఇలా అప్డేట్ అయిన ఆ స్టెప్ నుంచి బిగిన్ అవుతుంది మానవ జాతి. అంటే కీటో డైట్ అనేది కనుక ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళనే వర్షన్ ప్రకారం నేను కాపీ కొట్టి వీఆర్కే డైట్ అని పెట్టుకున్నాను. అరే అంటే ఏంటిది వీళ్ళు చెప్పేది? అందులో కీటో అనే పదం ఉంది, ఇందులో ఫ్యాట్ ఉంది, ఇందులో ప్రోటీను. ఒరే ఓ జానపదం తీసాడు అనుకోండి, ఇంగ్లీష్ వాడు హాలీవుడ్లో ట్రాయ్ అనే సినిమా తీశాడు, మన రాజమౌళి బాహుబలిని తీశాడు, ఇంకొక రామారావు గారు ఇంకేదో సినిమా తీశాడు, జగదేగురు కథ తీశాడు అనుకోండి. ఈ అన్నింటిలోనూ గోచులు, కిరీటాలు, రాణులు, అంతఃపురాలు, ఈ గుర్ర మేధాలు టిక్కు టిక్కుమంటాం, నడుమ చేతితో సోపటం, ఇవన్నీ కామనేరా బాబు. అవి కామన్ అయితే కథలన్నీ ఒకటేట అవుతాయి. ఏ సినిమాది ఆ సినిమానే. ట్రాయ్ సినిమాను కంచుకోట సింహాసనం ఒకటి కాదు కదా. ఎవడి సినిమా ఆడిదే, ఎవడి సినిమాకి ఆడి పేరు పెడతారు కానీ జానపదం అని బెటరు, పిచ్చబాజానికి వెళ్ళారని అట్ట పెట్టరు ఎక్కడాను. ఇది నా ప్రోగ్రాం. కాపీ ఏంట్రా అంటే ఇప్పుడు మీరు ఏదో అంటూ ఉంటారు, ఎరుక్కుబర్గు లాంటి వాళ్ళు వీళ్ళు చెప్పారు, అది కాపీ కొట్టాడు. ఒరే ఎరుక్కుబర్గు చెప్పాము, ఎరుక్కుబర్గు కైటోడు కనిపెట్టాడురా, ఎరుక్కుబర్గు కనిపెట్టాడురా, జేసన పంగాను కీటోడు కొత్తగా కనిపెట్టాడురా. ఆల్రెడీ వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి కదరా బాబు. అవన్నీ నేను ఉండే రెండే మెటబాలిజాలు, ఒకటి గ్లూకోజు, మనంతా దాంట్లోనే దాస్తాం. దాంట్లో నుంచి బయట రావాలంటే ఏముంటుంది? కీటో డైట్ ఉంటుంది. ఎవడొచ్చినా కీటో డైటే కదరా బాబు అవన్నీ. ఇంకా కాపీ కొట్టేది ఏంటరా? ఏమన్నా బుర్ర బుద్ధి ఉంది అసలు మీకేమన్నా? బుర్ర తక్కువ వాళ్ళరని. ఇప్పుడు నాదో ప్రోగ్రాం, నేను కాపీ కొట్టానంటే ఫర్ ఎగ్జాంపుల్ నా డైట్ ఉంది. అరే మీకు దమ్ము ఉంటే మీరు పని పాట లేకుండా సోంబేరిగా వెళ్ళి ఆ యూట్యూబ్ నెట్లోనే ఉంటారు, సోషల్ మీడియాలో నా 4 పిల్లర్ డైట్ అని, లేకపోతే ప్రపంచంలో నేను ఒక డెఫినేషన్లో కోకోనట్ ఆయిల్ చెప్పాను, నేను ఒక డెఫినేషన్లో నెయ్యి చెప్పాను. అసలు ఈ డెఫినేషన్లో ఉండాలని, ఇన్ని గ్రాములు తీసుకోవాలని, 4 పిల్లర్స్ అని, ఇన్ని నీళ్లు తాగాలని ఇట్లా పెట్టి చెప్పిన ప్రపంచపు ఒక్క డైట్ పేరు చెప్పంటారా మీరు? మీరు రీసెర్చ్ కామెంట్లో పెడతారో, వీడియో పెడతారో, పెట్టంటారా మీరు దమ్ముంటే? ఎవడరా కాపీ అంటే? తెలుగులో డైట్ చేయకూడదంటారా? ఏం బావబానిసత్తారా, ఏం దౌర్భాగ్యులరా మీరు? అంటే తెల్లవాడు చెప్తే కానీ మీకు ఆందం, అది ఎవడో చెప్పాలి. అంటే జేసన పొంగి చెప్పాడు, ఎరుక్కుబర్గు ఏం చెప్పాడు? ఎరుక్కుబర్గు మహానుభావుడు, నేను ఒప్పుకుంటా. ఎరుక్కుబర్గు ఏం చెప్పాడు? నీకు డైట్ చెప్పాడా? ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళకి కీటో డైట్లు, అరే కొబ్బరి నూనె చేసి డైట్ తగ్గించుకోండి, లేకపోతే ఈ ఫ్యాట్ తీసుకుని ఇలా తీసుకోండి, ఈ నిమ్మకాయలు ఇది తీసుకోండి, ఇలా తీసుకోండి అని ఫోన్ తీసుకుని నీకు ఎరుక్కుబర్గు చెప్పాడంటారా? నా ఊళ్ళో, నా బజార్లో, నా చుట్టుపక్కల ఉన్న దగ్గర నుంచి, ఇప్పుడు నేనుండే అపార్ట్మెంట్ దగ్గర నుంచి, నేనుండే సిటీ దగ్గర నుంచి కొన్ని లక్షల మిలియన్ల మందిని నా డైట్తో నేను షుగర్ తగ్గించారా? వీళ్ళలో ఎరుక్కుబర్గు ఎంతమంది తగ్గించాడరా? ఎర్రబోగులు వెళ్ళారని ఎంతమంది తగ్గించాడరా? ఎరుక్కుబర్గు వచ్చి తగ్గిస్తాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళకి? ఎరుక్కుబర్గు చెబుతాడా లేకపోతే జేసన పొంగి చెబుతాడా వచ్చి ఇక్కడికి? ఎంతమంది తగ్గించారు వీళ్ళంతాను? వాళ్ళు సిద్ధాంతాలు చెబుతారు. ఆ సిద్ధాంతాలు ఇక్కడ తీసుకొచ్చి అంటే నేను చెప్పకూడదా? వాడు చెప్పాడు కూడా చెప్పకూడదా? అరే పిచ్చబాజాన్లు వాల్మీకి రామాయణం రాశాడురా, ఆ తర్వాత మొల్ల దగ్గర నుంచి రకరకాల 100 రామాయణాలు రాశారు. ఎందుకు రాశారా? వాల్మీకి ఉందిగా, ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుందిరా వాటిల్లో. దిస్ ఈజ్ మై వెర్షన్. మొల్ల రామాయణం అంటారు, వాల్మీకి రాసిందని కాపీ కొట్టిందా? మొల్ల రాసింది మొల్ల రామాయణమే. పురుపండారా భాగవతం రాస్తే పురుపండ భాగవతమే. అసలు భాగవతం పోతనం ఎవరో రాస్తారు కదా, వాళ్ళు రాసింది వాళ్ళదే ఉంటుంది. ఎవరు రాసిన వెర్షన్ ఆడికి ఉంటుంది. నా డైట్ వెర్షన్ పేరు వీఆర్కే డైట్. ఎస్, ఏంద్రా మీ ప్రాబ్లం? ఏంటి మీ ప్రాబ్లం? అసలు వీఆర్కే డైట్ ఇండియా అని ఎవరు రిజిస్టర్ చేశారు తెలుసా? చైనా ప్రభుత్వం. తెలుసురా మీకు? నాకు కూడా తెలియదు.
వాళ్ళు వీఆర్కే డేట్ ఇండియా అని రిజిస్టర్ చేసి నన్ను పిలిచి 58,000 మంది మీద వాళ్ళు రీసెర్చ్ చేసి నన్ను పిలిచి 1,000 మంది క్యాన్సర్లు తగ్గినందుకు 4th స్టేజీ నాకు యాంకో న్యూట్రిషన్స్ అవార్డు ఇచ్చే వరకు నేను రిజిస్ట్రేషన్ చేయలేదు. జయసనపంగ్ చెప్పింది నేను చెప్పకూడదా? జయసనపంగ్ ఇంకోటి చెప్తే నువ్వేం చేస్తావురా? ఎరిక్బర్గ్ అనేవాడు మొదటి వీడియో చేయకముందే కీటో డైట్ గురించి వేరే వాడు చెబితే ఇప్పుడు ఎరిక్బర్గ్ని కాపీ అంటావా? కాపీ కొట్టాడు పెచ్చబాజన్స్. ఒకటే సిద్ధాంతం ఉంటుందిరా కీటోన్ డైట్లో, ప్రోగ్రామ్స్ మారతాయి. దానికి ప్రచారం చేసి ముందుకు తీసుకెళ్తాను. నేను ఎరిక్బర్గ్ చెప్పింది నేను చెబుతాను. ఇప్పుడు ఎరిక్బర్గ్ వీడియోలు చూసాడు ఒక్కడు పెద్ద పండిట్ గడిలో చెప్తూ ఉంటాడు, నేను మొత్తం చూశాను, అయి నమ్మండి ఈ నమ్మద్దు అని ఏతువాద పకోడిగాళ్ళు చెబుతూ ఉంటారు. అరే ఎరిక్బర్గ్ నువ్వు ఉన్నావురా, ఎరిక్బర్గ్ గురించి చెప్పే నేను నాకు తెలిసి అని ఏదో పదాలు నేర్చుకుని మోసం చేస్తాను అంటున్నావు. వీళ్ళ అజ్ఞానం ఏంటంటే ఈ పిచ్చబాజాన్ గల అజ్ఞానం, నా ఏదో వీడియోలు చూస్తారు, బిట్టు వీడియోలు చూస్తారు వీళ్ళు. ఈ కట్ చేసిన యూట్యూబ్లో ఉండే 5 నిమిషాలు 3 నిమిషాలు చూసేసి నేను సబ్జెక్ట్ చెప్పలేదు అనుకుంటారు. ఇలా అనే సన్నాసులందరికీ నేను ఒకటే చెప్తున్నా, అంటే ఏడుస్తూ ఉండే సన్నాసులందరికీ, అరే నా గంటలు 8 గంటల పబ్లిక్ నిలబడి చెప్పిన వీడియోలు కొన్ని వందలు ఉన్నాయి. 7 గంటలు 8 గంటలు మాట్లాడి 4 గంటలు 5 గంటలు మాట్లాడి సబ్జెక్ట్ చెప్పిన వీడియోలు కొన్ని వందలు ఉన్నాయి. అవి చూడండి రా బాబు, ఈ 5 నిమిషాల వీడియోలు 3 నిమిషాలు కాదు. నీకు వచ్చేప్పుడే నీకు ఇంటికి వచ్చి చెబుతానరా నేను నా సబ్జెక్ట్ చెప్పలేదు. ఎక్కడ నువ్వు ఒక వీడియో చూడగానే కింద కూర్చుని సబ్జెక్ట్ చెప్పలేదు సోజ్ చెబుతున్నాడు ఇట్లాంటి మాటలు ఏతువాదగాళ్ళు వీళ్ళంతా పకోడిగాళ్ళంతా కూర్చుని ఏందిరా సబ్జెక్ట్ చెప్పేది? అది కామన్ సెన్స్ ఉంటుందిరా. నీకు చెప్తారా? నీ ఇంటికి వచ్చి చెప్తారా? నీ ఇంటికి వచ్చి చెప్తానరా నేను 7 గంటలు కూర్చుని? ఇలా ఉంటాయి వీళ్ళ కామెంట్లు. అరే ఎందుకురా ఇలా ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే సమాధానం. ఎరిక్బర్గ్ వచ్చి డయాబెటీస్ టైప్ 1 తగ్గించలే ఎవడికి మన రాష్ట్రంలో. జయసనపంగు లేకపోతే ఇంకొక ఆయన గొప్పవాళ్ళు వీళ్ళంతా నా గురువులు అని చెప్పేవాళ్ళు వీళ్ళంతా. నేను కాన్సెప్ట్ వాళ్ళ దగ్గర తీసుకుంటా, నేను ఎథికల్గా నేను వాళ్ళ సిద్ధాంతాలు దర్జాగా నేను గౌరవంగా వాళ్ళ పేర్లు చెబుతా. జయసనపంగ్ నా గురువు అని 2,000 మీటింగ్లు చెప్పాను రా. ఇన్సులిన్ డిస్టెన్స్ కాన్సెప్ట్ నేను తీసుకుంది అక్కడి నుంచే. దాని తర్వాత ఇంకోటి డెవలప్ చేస్తాను రా. ఎవరైనా ఒక విజ్ఞానం ఉంటే ఆ విజ్ఞానం అప్డేట్ చేస్తారు. రేపొద్దున ఇంకో అప్పారావు వస్తాడు, అప్పారావు వచ్చి నా డైట్ని మాడిఫై చేసి అప్పారావు ఎంఎఫ్ డైట్ అని ఏదో పెడతాడు. అప్పారావు ఎంఎఫ్ డైట్ నా డైట్ కంటే బాగుంటే ప్రజలు దాన్ని ఆచరిస్తారా? మీరే ఉన్నారు ఏదో అక్కడ కూర్చుని మాకు తెలిసి అని అంటారు. ఎవడు చెప్పారా మీరు? కనీసం మీ అపార్ట్మెంట్లో మీ పక్కింటో ఉండడానికి పనికొచ్చారా మీరు? ఎవరికైనా డయాబెటీస్ తగ్గించారు కూర్చోబెట్టి? నేను పొద్దునుంచి ఇదే సీట్లో ఈ సీటు కూర్చున్నాను నేను. ఇప్పుడు మీరు కెమెరాలో చూస్తున్న సీటు హైదరాబాద్లో బంజారాహిల్స్లో రామకృష్ణ అంతరాలో నేను కూర్చుంది. పొద్దున్న 9కి వస్తే సాయంత్రం 6 దాకా నేను 70 నుంచి 100 మంది పేషెంట్లతో వస్తాను. కొన్ని వేల మంది మేము అటెండ్ చేస్తాం మా గ్రూపుల నుంచి వాళ్ళ నుంచి రోజుకి. కొన్ని వేల గ్రూప్ సంవత్సరాలు పెద్ద వ్యవస్థలో 24 గంటలు ఆదివారం లేదు, శనివారం లేదు, పండగ లేదు, పబ్బం లేదు. మా టీం అంతా డాక్టర్ టీంతో సహా మేము మా అడ్మిన్లో మేమంతా పబ్లిక్కి మేము ఫ్రీ సర్వీస్ రెడీగా ఉన్నాం. ఏంటారా మీ మూలన ఉపయోగం? ఎవడరా మీరు తగ్గించింది? అంటే జయసనపంగు చెప్పాడు కాబట్టి ఇక్కడ తెలుగులో ఎవడో పోనీ దాన్ని తీసుకొచ్చి పోని మహానుభావు అదే అనుకుందాం. అది తీసుకొచ్చి ఇక్కడ ఎవరో చెప్పకూడదా? తెలుగులో చెప్పకూడదా? జయసనపంగు చెప్పింది అర్థం అవుతుంది వీళ్ళకి. ఎంతమంది తెలుసు జయసనపంగు రాష్ట్రంలో? ఎంతమంది చదివారు జయసనపంగు పుస్తకాలని? శాతం ఎంత? నా మీటింగ్ అటెండ్ అయిన జనాల శాతం ఎంత? రిక్షావాడి దగ్గర నుంచి వాచ్మెన్ దగ్గర నుంచి ప్రతివాడి తగ్గుతుంది కదా. అది అరే కొంచెం బుర్ర గోకండ్రా, ప్రజలు మీ ముఖాన్ని కాండ్రించి వస్తారు. రెండోది ఏంది వీళ్ళేదో కూర్చుని నేను ఏదో సిద్ధాంతాలు చెప్పట్లేదురా బాబు. ఇక్కడ కూర్చుని క్యాన్సర్లు తగ్గిన కొన్ని 100 మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు కౌన్సిలింగ్ ఇస్తా. ఒక క్యాన్సర్ గురించి, క్యాన్సర్ అంటే ఏంటి, ఎలా వస్తుంది, ఎందుకు అల్లోపతి లాంటి శాస్త్రీయం కాదు వీటిల్లో అనేది నేను క్యాన్సర్ స్పెషలిస్టులకే చెప్పొచ్చాను రా బాబు. కొన్ని 100 మంది డాక్టర్లకి నన్ను అప్రిషియేట్ చేస్తే ఇచ్చిన టెస్ట్ మనలు ఆన్లైన్ లైవ్లో ఉన్నాయి. మహానుభావులు డాక్టర్లు అంటే వాళ్ళు చెప్పిన వాళ్ళంతా ఏంటి వాళ్ళందరూ నేను సబ్జెక్ట్ చెప్పకుండా నొప్పించాను. సబ్జెక్ట్ ఇన్నాళ్ళందరూ పెద్ద పెద్దలు శాంతాబడి ప్రొఫెసర్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్ద మహానుభావుల దగ్గర నుంచి అందరూ మెచ్చుకునే కదా. వాళ్ళే సిద్ధాంతాలు తెలియదా? ఎక్కడ కూర్చొని యూట్యూబ్ పోటుగాళ్ళు మీరే పోటుగాళ్ళ. అరే అసలు ఎప్పుడన్నా తిన్నగా నాకు తిన్నారంటారు నేను ఏం చెప్పింది? నేను మీకు ఆఫర్ ఇచ్చాను కదరా. ఎప్పుడైనా సరే ప్రపంచంలో డయాబెటీస్ మందులతో మీరు ఏదో వెనకేసుకొస్తున్నారు పెద్ద సైన్స్ గాళ్ళు తోపుగాళ్ళు అని. మీ మూలాన్ని తగ్గిన ఒక్కడిని తీసుకురండి, నా టెస్ట్ మోన్లు పెడతా. నేను ఇచ్చిన మీకు టెస్ట్ మోన్లకి మీరు ఈ ఛాలెంజ్ తీసుకోండి. కూర్చొని సొల్లు కామెంట్లు చేసే వాళ్ళందరికీ ఇది నా బహిరంగ ఆహ్వానం. నా నెంబర్ 9246472677 బంజారాహిల్స్లో ఉదయం నుంచి సాయంత్రం అందుబాటులో ఉన్నా. జస్ట్ డ్రాప్ మీకు 2 crores బహుమతి ఆపరిస్తున్నా. నేను నా దగ్గర పెట్టిన టెస్ట్ మోన్లు క్యాన్సర్ దగ్గర నుంచి వీటి దగ్గర నుంచి సబ్జెక్ట్ నేను ఎంత చెప్తానో మొత్తం మీకు చెప్తా. ఎవడన్నా రండి. నా సబ్జెక్ట్లో ఒక్క పాయింట్ కన్నా మీరు తప్పు పట్టుకుని ఇది అవ్వదని చెప్పిన ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తే మీరేం చెప్తే నేను నచ్చేద్దాం. మీరు వెళ్ళిపోతానండి, శాస్త్రంగా వెళ్ళిపోతుంది. ఇది ఆన్ రికార్డ్. నేను నా ఆధార్ ఛానల్ నుంచి ఆన్ రికార్డ్ చెబుతున్నా. దమ్ముందా? ఎందుకురా చాటును కూర్చుని మరి ప్రజలకు ద్రోహం చేస్తారు మీరంతా. ప్రజలు పనికొచ్చే పని చేయండి ఏదన్నా కూర్చుని. ఏంటి సోరియాసిస్ ఏం తగ్గిస్తాను కూడా చెప్తా. క్యాన్సర్స్ ప్రపంచానికి అసాధ్యమైన సోరియాసిస్
పైనుంచి కింద దాకా కుళ్ళిపోయిన సోరియాసిస్లు దెబ్బకి 15 రోజుల నుంచి 4 రోజుల్లో అవలేలకు తగ్గిపోతాయి. అట్లానే బరువు పెరగాలన్న వీఆర్కే డైట్ ఈస్ ఫర్ వెయిట్ గెయిన్ ఆల్సో. బాగా అండర్ వెయిట్ ఉన్నాడు, నా డైట్లో క్యాన్సర్ డైట్ చేసేవాళ్ళందరూ 1 గ్రామ్ కూడా దగ్గర. 100కి 99 మంది కనీసం 1 కిలో నుంచి 10 కిలోలు 12 కిలోలు పెరుగుతారు. గెయిన్ అవుతా తగ్గుతారు. షుగర్ను కూడా గెయిన్ అవుతా తగ్గించుకుంటారు. ఆల్రెడీ మజిలిపోతే ఏం తెలుసురా మీకు? ఇప్పుడు నేను ఈ అసాధ్యం కదా, టైప్ 1 తగ్గడం అసాధ్యం కదా. ఒక్క నిమిషం డయాబెటీస్ మోహన్ గారు లాంటి వాళ్ళు చెప్పారు కదా, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇస్తా, అట్లా అందరూ పోటుకాళ్ళు అందరూ చెబుతూ ఉంటారు కదా ఇన్సులిన్లు చేయకుండా ఉంటే ఒక్కరోజు పోతారని. నేను డయాబెటీస్ టైప్ 1 సంబంధించి ఒక్క ఇన్సులిన్ చేయకుండా వాళ్ళకి 400-500 ఉండే షుగర్ రోజుకు 4 ఇంజక్షన్లు చేసుకునే పిల్లలకి 7-8 ఏళ్ళ నుంచి వాడేవాళ్ళని. సిపెప్టైడ్ 0.1లోనో అక్కడ ఉండేవాళ్ళని. నేను 2.2కి తీసుకొచ్చి ఒక్క ఇన్సులిన్ వాడకుండా తర్వాత అన్నం పెట్టినా నార్మల్గా ఆ 90, 100, 110, 120లో ఉంచినాన్ని నేను చూపిస్తే మీరేం చేస్తారా? ఇప్పుడు నేను అన్నాను అనుకోండిరా, ఊరిని కూర్చొని కామెంట్లు చేస్తే ఏమవుతున్నారా? దమ్ముంటే చేతనైతే ఛాలెంజ్ తీసుకుంటారా? ఎందుకు సొల్లుగాళ్ళు కింద కూర్చొని కుక్కలలో మొరటు ఇట్లాంటి కుక్కల మురుగులకి నేను లెక్క చేయను. కాకపోతే ఇలాంటి కుక్కలు ఒకళ్ళిద్దరినన్నా ప్రజలన్నా ప్రభావితం చేస్తారేమోని నేనైతే ఆన్సర్ ప్రతిదానికి దేనికైనా చెప్పడానికి 24 గంటలు అందుబాటులో ఉంటే కూడా ఉన్నా. చేతనైతే వచ్చి నా టెస్టిమోనియళ్ళు అన్నీ తప్పని రుజువు చేయండి. ఎస్ఎల్ఈ లాంటి తగ్గినాయి. అల్లోపతి ప్రపంచం అసాధ్యం నువ్వు పోతావని చెప్పిన ఎస్ఎల్ఈని కూడా 10 పాజిటివ్లు ఉంటే లేదా 7 పాజిటివ్లు ఉంటే వాటిని కూడా రివర్స్ చేసిన కేసులతో సహా ఏది కావాలని ప్రజెంటేషన్ ఇస్తా. కొన్ని వేల లక్షల ఫ్యాటీ లివర్ రివర్స్ అయిన కేసులు, సిస్టల్ రివర్స్ అయిన కేసులు, 15-20 ఏళ్ళ నుంచి పిల్లలు లేకపోతే ఐవీఎఫ్లు ఫెయిల్ అయిన కేసుల్లో, దెబ్బకు 2 నెలల్లో కన్సీవ్ అయిన కేసుల దగ్గర నుంచి ఇన్నిమ్మంటారా టెస్ట్ మనీలు? కేవలం డైట్, నెల రోజుల్లో దగ్గర క్యాన్సర్స్ ఇన్ని రివర్స్ అయినాయి. రియల్గా రివర్స్ అయినాయే. ఎన్ని కావాలి టెస్ట్ మనీలు ఇస్తాను? రండి ఇస్తాను. కొన్ని కారణాల చేత నేను పూర్తిగా అన్నీ అలా ప్రైవసీ మెయింటైన్ చేసుకుని అన్నీ ఇవ్వలేను. మీరు రండి, మీకు చూపిస్తాను ఎవరికైనా. నేను ప్రజల మేలు కోసం వచ్చి కూర్చుంటే ఇక్కడికి వచ్చి బాగు చేస్తా అంటే ఇలాంటి వెధవాలని మీకోసరా నేను వచ్చేది? ఎవరికోసం ఇదంతా కూర్చొని చేసేది? నాకేం వస్తుంది అన్నీ వదులుకుని ఇంతమంది కూర్చొని చేస్తే ఏముంది? ఇప్పుడు మీరు చూసే యూట్యూబ్ ఛానల్ కనీసం పెయిడ్ ఛానల్ కూడా కాదు, నేను ఆథరైజ్ చేసిన ఛానల్. దేనికోసం చేయాలి? ఈ మీ మేలు కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తాంటే వాళ్ళే అంటే అంటారా? సరే, ఏదైనా ఒక సిద్ధాంతం ఉన్నప్పుడు పరికమాల కుక్కలు మురుగుతాను అంటే, కాకపోతే ప్రజల క్లారిటీ కోసం చెప్తున్నాను. ఎవడైనా మురిగేవాడు ఎవడన్నా నాది నేను చెప్పాను కదా ఛాలెంజ్, సింపుల్ ఛాలెంజ్. మీరు చేతనైతే మీరు వెనకేసుకొచ్చే ఆ వైద్య వ్యవస్థలు ఏమంటాయో నేను నా టెస్టిమోనియల్ ఇస్తా. నేను ఇచ్చిన టెస్టిమోనియల్ మీ వైద్య వ్యవస్థలో ప్రపంచం మొత్తం మీద ఒక్కటైతే తీసుకురండి, మీకు 2 కోట్లు బహుమతి ఇచ్చి నేను డైట్ చేయడం ఆపేసి వెళ్ళిపోతా. ఇదే పరిష్కారం. మళ్ళీ నన్ను వెతుకుపట్టడానికి శ్రమ కూడా అవసరం. కింద నా నెంబర్లు ఉన్నాయి, నా అడ్రస్ మీకు ఓపెన్గా చెప్పా. సిగ్గుంటే శరం ఉంటే సొల్లు కామెంట్లు బయట కూర్చుని మీరు మొరగటం అట్ట కాదు, ఓపెన్గా తలపడండి. దెబ్బ నా నోరు ముంచండి అయిపోద్ది. మీరు అన్నీ వెళ్తూ ఉంటారు, అన్నీ ఎగబడేది పెద్ద పోటుకాళ్ళ మళ్ళీ వెళ్తూ ఉంటారు కదా. రండి, ఎన్ని వేల రిపోర్ట్లు, ఎన్ని లక్షల రిపోర్ట్లు. డయాబెటీస్ రివర్స్ అయ్యి 4-5 ఏళ్ల తర్వాత కూడా డైట్ మానేసి 4-5 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ HbA1c 6లో ఉంటా ఒక ట్యాబ్లెట్ ఏనండి కొన్ని వేల మందిని నేనుండే చుట్టుపక్కల ఏరియని చేస్తా. ఏం చేస్తారా మీరు? నేను చూపించలేకపోతే వెళ్ళిపోతారా? చూడండి, ఏ టీంని పెట్టుకోతారు రండి, ఛాలెంజ్ చేస్తాను. ఏ ఛానల్ అయినా మీది ఓపెన్ ఆఫర్. రండి. ప్రజలకి నేను ఎందుకు చెప్తున్నానండి ఇదంతా? చెడు చేయొచ్చు, చెడు చేసేవాడు చేయొచ్చు. ఆ చెడు చేసేవాడు గొంతు ఎప్పుడు పెద్దదిగా ఉండకూడదు. ఇలా గనక ఒక విజిల్ బ్లోయింగ్గా మనం ఒక మాట కనుక లేకపోతే కొన్ని వ్యవస్థలు గుర్తుపెట్టుకుని మానవాళ్ళని వేయించుకుని నంజుకుని నిలవపచ్చరబట్టి ముక్కలు నరికి మన నిలవపచ్చ నంజుకు తినేస్తారు డబ్బు కోసం. కొన్ని వ్యవస్థలనే మనం కొడతా ఉండాలి. అలా కొట్టకపోతే మన మనుగడ ఉండదు. ఇదంతా ప్రజల కోసం అర్థం చేసుకోండి. మనందరి కోసం చెప్తున్నాను. మన పిల్లలకి భావితరాలకి మనం మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఇవ్వాలి. లేదంటారా ఈ మురిగా కుక్కలందరికీ దమ్ముంటే నాతో పెట్టి నా తప్పని రుజువు చేయండి. ఒక్క సెకండ్ నేను కనిపించను. దిస్ ఈజ్ ఓపెన్ ఆఫర్ ఫ్రమ్ మై ఆథరైజ్ ఛానల్. చాటును కూర్చుని మురిగి అదే ఐటం కాదు, ఓపెన్ ఛాలెంజ్ బహిరంగంగా ఇస్తున్నా. మీకు 2 కోట్ల బహుమతి ఆఫర్ కూడా ఇస్తున్నా. దాంతోపాటు చేతనైతే దమ్ముంటే వినియోగించుకోండి, లేదంటే ఇక మురుగుతూ ఉంటారా మీ ఇష్టం. రోడ్డు మీద సింహం పోతున్న కుక్క లక్ష మురుగుతాయి. మన డైట్ అలాంటి పట్టుకునే స్టేజ్ ఏనాడో దాటేసింది. బట్ మళ్ళీ ఒక రిఫ్రెష్ కావాలి కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ.